ఇండస్ట్రీ ఫ్రెండ్స్లో ముఖ్యమైన వ్యక్తి శ్రీకాంత్ గారు. ఆయనతో అసలు అంత స్నేహం ఎలా ఏర్పడింది? ఓన్లీ ఇన్స్టిట్యూటేనా లేకపోతే? మా ఆయన నా జూనియర్ అండి. అదే ఏదైనా నాకన్నా 7 years జూనియర్. పూరి తను క్లాస్మేట్స్. తను నాకు శ్రీకాంత్ ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను హీరోని. నేను ఆల్రెడీ అప్పటికే 60-70 సినిమాలు అయిపోయినాయి. శ్రీకాంత్ నాది ఇంత బలంగా ఉంటాను కారణం ఏంటి చెప్పంటారండి? నాకు శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కాదు, శ్రీకాంత్ తమ్ముడు ఫ్రెండ్. శ్రీకాంత్ అమ్మా నాన్న నాకు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద లెక్క. శ్రీకాంత్ మిస్ మా ఉమ్మ నా సొంత చెల్లెలు లాంటిది. వాళ్ళందరితో కూడా నాకు వీడితో ఎంత క్లోజో వీడికన్నా కూడా వాళ్ళ ఎక్కువ క్లోజ్. వీడికన్నా నాకు మా ఉమ్మ ఎక్కువ క్లోజ్. బాగా. అలాగే శ్రీకాంత్ కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్. అవును. శ్రీకాంత్కి నాకు ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉన్న కారణం మా ఇద్దరి మధ్యన బిజినెస్ లేవండి. నేను ఎప్పుడు ఒకే ఒకసారి అడిగాను, మొన్న ఈ మధ్యన అడిగాను. ఈ 22 ఏళ్ళలో నిన్నేం అడగలే బావా, ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఇంక అడగను కూడా లైఫ్లో. ఏంటి అన్నాడు. నాకన్నా చాలా తెలివైనడు శ్రీకాంత్. ఏంటి అన్నాడు. ఇప్పుడు అందరూ నన్ను ప్రెసిడెంట్గా కోరుకుంటున్నారు. నాకు అంటే ఒక అండ కావాలి ఏదైనా చేయాలంటే. నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే నాకు హెల్ప్ చేసినాడు 10 మంది పేదలకు హెల్ప్ చేసినాడు అవుతావు. ఎస్ఆర్ నువ్వు ఒకటే మొక్క చెప్పు, ఆలోచించుకోవడానికి కుదరవు. నేను లైఫ్లో ఏం అడగలేదు, ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎలా అంటే అలా, కానీ ఈసారికి వదిలేయకూడదు అన్నాడు. నువ్వు ఎన్నన్నాను, నువ్వు వేస్తాను కానీ వెళ్తాను ఇక్కడి నుంచి. ఇంకా నా మాట కాదండు. తనకి ఎందుకు అసోసియేషన్లో ఎప్పుడు ఏదో జరిగిందని రావటం మానేశాడు ఈ మధ్యన. మళ్ళీ నేను తీసుకొచ్చాను. ఇంతకుముందు ఏదో వచ్చాను, ఎవరో ఏదో అన్నారని బాధపడ్డాడు. ఇంక నేనుంటే తనుంటే నేనున్నట్టు, నేనుంటే తను ఉన్నట్టు. కాబట్టి ఈ మంచి పనులు చేయడానికే ఈ 2 ఏళ్ళు చిన్న ఏదైనా ఒక మంచి పనులు చేసండి, హ్యాపీగా తప్పుకుని. మీ జర్నీ అనేది ఒకేసారి ఆల్మోస్ట్ అంటే కొంచెం మీరు కొంచెం సీనియర్ ఆయన కన్నా అయినా కూడా ఒక సందర్భం అనిపిస్తుంటుంది ఎప్పుడైనా, ఒక స్టేటస్ పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరిస్థితుల ప్రకారం కావచ్చు, ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తుంటాయా? ఇంతవరకు రాలేదండి. వాడి సక్సెస్ నా సక్సెస్, నా సక్సెస్ వాడి సక్సెస్ అన్నట్టే ఉన్నాం. ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు. సరే, నేను ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా, శ్రీకాంత్ ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా నా లిమిట్స్లోనే ఉంటాను. లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఇంత ఈగోయిస్టులు, తమ్మిన బిమ్మిని చేసేవాళ్ళు ఇంత ముద్దులో ఉన్న ఇండస్ట్రీలో 22 ఏళ్ళు స్నేహితులుగా ఉంటున్నది కూడా గొప్ప విషయంగా. మా ఇద్దరి మధ్యన ఏ కాంట్రవర్సీ లేకుండా ఒకళ్ళు అసలు కాంట్రవర్సీ లేదు కదా. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా, ఒకప్పుడు ఆలీ పేరు కూడా చెప్పేవాడు నేను. నాకు 3 ఫ్రెండ్స్, నాకు శ్రీకాంత్, తనికెల్ బర్ని. ఆలీ ఇప్పటికీ నా ఫ్రెండే. ఆడు కాదనుకుంటే నేను ఏం చేయలేను, కానీ నాకు ఇప్పటికీ ఆడు ఫ్రెండ్. ఓకే, ఫైనల్గా ఇంతమంది గురించి మాట్లాడాం. నాగబాబు గారి గురించి కూడా ఒక మాట చెప్పండి. నాగబాబు తెలివైన చిన్నపిల్లాడు. ఎలా 10 మంది బాగుండాలని కోరుకుంటాడండి. షార్ట్ టెంపర్, కోపం వస్తే కళ్ళకల్లోలం అయిపోద్ది. 5 నిమిషాలు కాముకుంటే సరిపోద్ది, మనం కాముకుంటే సరిపోద్ది. 10 మందికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన పడే వ్యక్తి. ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం తట్టుకోలేడు. తనకి ఏదైనా కష్టం వచ్చినా కూడా ఫస్ట్ 10 మందికి చెప్పేస్తాడు నాకు కష్టం వచ్చిందని. లవ్లీ పర్సన్. మా ఇద్దరిది కూడా ఇంచుమించు 25-26 years ఫ్రెండ్స్. నీకు ఫస్ట్ నీ యాంబిషన్ ఏంటంటే నాకు గన్ అన్నాను. అవునా అన్నాడు. అవును అని నాకు లైసెన్స్ వచ్చాక నాకు గన్ను కొన్నాక ఫస్ట్ నాగబాబు దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. అంత పిచ్చోడు నేను, గన్స్ పిచ్చోడిని. తెగ నవ్వుతాడు. ఇద్దరం కలిసి పక్కపక్కనే ఉండేవాళ్ళం. మొన్న కొడుకుని ఇద్దరు స్నేహితులు. తర్వాత తను మణికొండ ఇండివిజువల్ హౌస్ కొట్టుకుని వెళ్ళిపోయారు. నాకు ఏదైనా వస్తే ఫస్ట్ నాగబాబుగా చెప్తా. చాలా చనువు నాగబాబు దగ్గర. నేను బాగా అంటే నాగబాబు కానీ నాగబాబు ఫ్యామిలీకి కానీ బాగా ఇష్టం. అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి కూడా నాగబాబు అంటే చాలా ఇష్టం. Please subscribe to iDream. Please subscribe for more videos.